సో నరుటో వరల్డ్లో ఉండే 5 ఫర్బిడన్ జుట్సుని ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ షాడో క్లోన్ జుట్సు ఎందుకంటే దీనికి ఎక్కువ చాక్రా కావాల్సి వస్తుంది. అండ్ ఇన్ కేస్ చాక్రా కానీ పూర్తిగా తగ్గిపోతే మీకేం జరుగుతుందో తెలుసు కదా. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ జుట్సు వాళ్ళపైన వాళ్ళ రీఇన్కార్నేషన్ చేసుకోవడం. అండ్ ఈ వన్స్ ఓన్ లైఫ్ రీఇన్కార్నేషన్ టెక్నిక్ ఓన్లీ యూజర్ ఎవరంటే లేడీ చియో. అండ్ దీన్ని వాడుకొని తను గారా సోల్ ని తన బాడీకి పంపించగలిగింది. ఇంకా నెక్స్ట్ థర్డ్ టెక్నిక్ ఇజనాగే. ఇది కొంచెం షేరింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ టెక్నిక్. దీని ద్వారా రియాలిటీని రీరైట్ చేయొచ్చు, ఈవెన్ మన ఓన్ డెత్ ను కూడా. అండ్ దీన్ని ఒక్క షేరింగ్ గానికి జస్ట్ ఒక్కసారి మాత్రమే యూజ్ చేయగలరు, కానీ తర్వాత ఆ షేరింగ్ గాన్ అయితే యూజ్లెస్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ టెక్నిక్ 8 గేట్స్. ఇది టైజుట్సులో కొంచెం అడ్వాన్స్డ్ ఫామ్ కాబట్టి దీన్ని వాడచ్చు, కానీ దీనికోసం అని ఎక్కువగా ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ దీనికి గాను వాళ్ళ ఓన్ బాడీని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది కాబట్టి దీన్ని ఫర్బిడన్ జుట్సులో ఒకటి చేశారు. ఇంకా నెక్స్ట్ రీయానిమేషన్ జుట్సు. దీని ద్వారా చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి తీసుకురావచ్చు. టొబిరామా దీన్ని క్రియేట్ చేస్తాడు, ఒరోచిమారు ఏమో దీన్ని మాస్టర్ చేశాడు, కానీ కబుటో మాత్రం దీంట్లో పర్ఫెక్షనిస్ట్ అయిపోయాడు. దీన్ని వాడుకోనే కదా నింజా వార్ రీయానిమేటెడ్ నింజా వారియర్స్ ని తీసుకురాగలిగాడు.